హలో అండి. అందరికీ నమస్తే. ఈ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. గుత్తి వంకాయ కర్రీలో మామూలుగా పొడవు వంకాయతో కూడా చేసుకోవచ్చు గుత్తి వంకాయ. అది కూడా చాలా బావుంటది గానీ, నేను ఈసారి ఇవి తీసుకున్నాను. నల్ల వంకాయలైతే ఎక్కువగా కండ్రొస్తున్నాయి. బావుంటల్లా. అందుకని ఈ వంకాయలు తీసుకున్నా. ఈ వంకాయలు చీలికలు చేసుకొని వేయించేసుకోవాలి ఫస్టు. కొంచెం కూరకు సరిపడా నూనె ఏశాను. ఇందులోనే వేయించుకొని, తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా మగ్గే వరకు మళ్ళీ ఎలాగో పులుసులో ఉడుకుతది గాబట్టి, బాగా ఏగిపోక్కర్ల 3 వంతులు వేగితే సరిపోతది. 3 వంతులు వేగుకున్న తర్వాత, ఇంక నేను పక్కన ముందు ఉల్లిపాయ వేయించుకొని, టమాటా వేయించుకున్నాను. 2 వేయించేసుకొని, మిక్సీ జార్‌లో ఏసి, అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి, కొంచెం ఒక రవ్వంత చింతపండేసి, ధనియాల పొడేసి, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా పక్కన. గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాక, ఇవి వేయించుకుని ఫస్టు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక మామూలు ప్రాసెస్సే. ఉల్లిపాయలేసుకొని, వేయించుకుని, అల్లం పేస్టేసుకొని. నాకైతే వంకాయ కూరంటే అసల ప్రాణం. కాళ్ళు నొప్పులొచ్చినాక తినడం మానేశాను గానీ, వంకాయ కర్రీ అసల ఎక్కువ మందులు బాగా ఏసేది వంకాయలోనంట. అందుకని వంకాయ తింటే ఏం గాదు గానీ, అందులో ఏసే మందుల వల్ల కాళ్ళు నొప్పులొస్తున్నాయి. చెట్టుకి కోసుకునేయి అయితే అసలంత నొప్పులు రావు. వాతం చేయదంట. కొంతమంది దొడ్లో చెట్టు పెట్టుకొని, ఎంచక్కా వాటికి కాయలు తెంచుకొని అప్పటికప్పుడు వండుకుంటారు. ఎంత బావుంటాయో. అయ్యయితే ఎక్కువ వాతం చేయదు. చాలా మంచిదంట. కానీ ఏరుకోవటంలో గూడా ఉంటది. బాగా లేత ఏరుకోవాలి. ఇది కొంచెం గింజ కట్టేసింది. బాగా కొంచెం లేతయయితే ఇంకా టేస్ట్‌గా ఉంటాయి. కాడ ఇలా పట్టుకొని, ఇలా తింటే అదృష్టం ఉండాలి వంకాయలు తింటానికి కూడా. నాకు అదృష్టం లేదు. పోపేసేసా, ఉల్లిపాయలేసేసా, పచ్చిమిరపకాయలేసేసా, తర్వాత అల్లం పేస్ట్. వంకాయలు కూడా ఒకప్పుడున్నట్టుగా టేస్ట్‌గా ఉండట్లా ఇప్పుడు. ఇదివరకైతే అసల నూనెలో ఎయగానే మగ్గిపోయి చాలా బావుండేది. ఇప్పుడసలు మగ్గటం కూడా టైం తీసుకుంటున్నాయి. అసలు మా అమ్మయితే వంకాయ టమాటా వండేది. ఎంత బావుండేదో. అసలేమేసేవాళ్ళు కాదు అప్పట్లో. అల్లం వెల్లుల్లిపాయలు, మషాలాలు ఏవేసేవాళ్ళు కాదు. ఓన్లీ పోపు పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసి, అందులో వంకాయలేసేసి, ఉప్పు, కారం వేసి దింపేసేవాళ్ళు. కొంచెం వాటర్ పోసి, ఉప్పు, కారం వేసి దింపేవాళ్ళు. అసలు కూర అమృతం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలేసి, మషాలాలేసి, ఎన్ని రకాలుగా వండినా గూడా అప్పట్లో టేస్టులు రానే రాట్లే అసల. ఇది నేను గ్రేవీ చేసుకున్నాను గదా! గ్రేవీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా అది కొంచెం ఒక స్పూన్ క్రీమేసా నేను. పాల మీద క్రీముంటది గదా! అదొక స్పూనేసా. ఏసి బాగా టమాటాలు మంచి రెడ్ కలర్‌లో ఉన్నాయి. అందుకే మంచి కలరొచ్చింది. ఉప్పు, పసుపు, కారం ఏసి బాగా కలిపేసేసి, కొంచెం నూనె పైకి తేలే వరకు ధనియాల పొడది ఏసి, వంకాయలేసేసి, బాగా కాస్త దగ్గరగయ్యే వరకు నూనె పైకి తేలి, కాస్త పచ్చి వాసన పోయి దగ్గరకయ్యే వరకు ఉంచాను. ఈ కర్రీ విడిగా కొనుక్కుండానికి గిరాకీలు ఆర్డర్ పెట్టుకున్నారనమాట. వాళ్ళ గురించి చేశానిది. వాళ్ళు ఏ కర్రీ ముందే చెప్పేశారు. గుత్తి వంకాయ కర్రీ కావాలని. వాళ్ళకి ఆర్డర్ కోసం వండాల్సొచ్చింది. మీల్స్‌లోది కాకుండా.
మెంతి కూర అలా వాటర్‌లో ఏసేసి గిన్నెలో అలా ముంచి పెడితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటాయి. మంచిగా అనిపిస్తది. దగ్గరకొచ్చినాక దింపేయటమే అంతే. వంకాయ కూర రెడీ అయిపోయింది. చపాతీకి కూడా బావుంటది. పూరీకి బావుంటది. రైస్‌కి బావుంటది. వెజ్ బిర్యానీకి బావుంటది.